ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక ప్రళయం వచ్చి పడింది దేశం మీదకి. రాణి అయిపోయింది ఆమె. రాణి అయిపోయింది. రాణి అయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అక్కడ చూస్తే రాణి అయిపోయింది. రాణి అయిన తర్వాత ఒక ప్రళయం వచ్చి పడింది. యూదులందరూ నశించాలని ఆర్డర్ వచ్చేసింది. ఈలోపు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఆమె కూడా ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక తీర్మానం. చదువమ్మా. 4:16 నీవు పోయి షూషాను నందు కనపడిన అమ్మా, దయచేసి ఇటు చూడండి. ఇక్కడ జరిగిన సిచ్యువేషను చాలా జాగ్రత్తగా వినాలి. నీవు పోయి షూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఆగండి. హలో, చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ నిర్ణయం చెప్పంగానే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందా, లేకపోతే తర్వాత తీసుకుందా యాక్షన్? చెప్పరేంటి? చెప్పంగానే ఇంకా రేపు అనే దానికి అవకాశం ఇచ్చిందా? రాత్రి ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్టర్ గారు వణికిపోతున్నా, జ్వరం వచ్చేసింది, పడిపోతున్నా, నువ్వు ఇప్పుడు తొందరగా రా. ఏంటమ్మా? శిలింగాపాలెం వెళ్ళా, అక్కడ వల్ల కాదన్నారు. పొన్నూరు పంపించారు, అక్కడ రాశారు. అక్కడి నుంచి గుంటూరు రాశారు. ఊగిపోతుంది ఫోన్లోనే. ఆగో, ప్రార్థన చేస్తాం, నీకు తగ్గిద్దన్న ఆమె. నేను నిజంగా రాత్రి నేను లింగంటపాలెం ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళా. 1 గంటకి పొనుకున్నా, 1:30 పొనుకొని పొద్దున్నే లేచి లింగంటపాలెం వరకు బల్లారాధన ఇచ్చి ఇక్కడికి వచ్చా. తెలుసా మీకు? ఆల్రెడీ వాక్యం చెప్పొచ్చా. మామూలు విషయం కాదు. ఈ రకంగా 2 అవర్స్కి ఒకసారి దేవుడు అవకాశం ఇస్తే చెప్పుకుంటా వెళ్ళే భాగ్యాన్ని దేవుడు నాకును మనందరికి అనుగ్రహించును గాక. స్వార్థం ఉంటే నాకే అనేవాడినండి. ఎందుకు మనకు స్వార్థం సుమక్క? ఆ కర్మ ఎందుకండి మనకి? ఆ బుద్ధి ఎందుకండి? దాని పాడుగాను సైతాన పో. ఎందుకు మన దగ్గర? అందరం పరిగెత్తి ఒక నిర్ణయం తీసుకుంది. వచ్చి చెప్పగలనే ఎస్తేరు అక్క ఏం చేసింది? నిర్ణయం తీసుకుందా లేదా? ఏమ్మా అమూల్య, నిర్ణయం తీసుకుందా లేదా? మీ నాన్న మాటకి, చెప్పిన మాటకి నిర్ణయం తీసుకుంటావు లేదా? మీ అమ్మ మాటకి నిర్ణయం తీసుకుంటావు లేదా? ఏం మాట్లాడవు? నిర్ణయం తీసుకోవాలా? వెంటనే నిర్ణయం తీసుకుంది. సూరి, ఏం చేయాలి నువ్వు? జలప్రలయం రాబోతుందంటే వెంటనే నిర్ణయం తీసుకుంటావా, లేకపోతే సచ్చినాక పోదామనుకుంటావయ్యా? సచ్చినాకెందుకురా నాయన, బతికుండగా పెట్టయ్యా బాబు. చచ్చినాకొచ్చి అమ్మో మా అమ్మ చచ్చింది ఏంటంటే, నువ్వు సావక ముందే మీ అమ్మని చూడటం జాతకలేదు, కానీ చచ్చినాక ఏడుస్తారు. ఏడుపు తగలబడ. చచ్చినాక బోగు ఏడిచిన ఏడుస్తారు. ఆ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అమ్మని నాన్ని బాగా చూసుకోవటం, పొద్దురు టిఫిన్ పెట్టడం, సన్నీళ్ళు, ఏడు నీళ్ళు, కూలింగ్ నీళ్ళు, ఏది కావాలో ఇటు, మధ్యాహ్నం యాపిల్ ఇటు, మధ్యాహ్నం అన్నం పెట్టడం, పొద్దున్నే రోజుకు ఒక టిఫిన్ పెట్టడం చేత కాదు. చచ్చినాక ఎందుకు? సాయికి చేస్తాను, ఏం చెప్పమంటా ఇంకా? ఎక్కడో ఉండి, ఇతర దేశాల్లో ఉండి, ఏడు చచ్చిపోయినాకు వచ్చి ఆ రోజు 3 రోజులు ఏడ్చి ఆ దినం చేసిన తర్వాత, మామయ్య కాగితకాలు ఎప్పుడు రాపిస్తావు? 18 సంవత్సరాలు పెట్టి అడ్రస్ లేకుండా పోయింది. డబ్బుల కోసం సంపాదించుకోవడానికి పోయి ఏం చేసి, అమ్మలే నాన్నలే. అమ్మ నాన్నుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి అమ్మను బలకించుకొని నాన్న బలకించుకొని కథ చూసి వెళ్ళాలా. అమ్మలే నాన్నలే.
ప్రేమలు లేవు, ఇక తగ్గిపోతుందన్న. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్తేరులాగా మనం తీర్మానం చేయాలా? ఏం చేయాలా? చెప్పంగా ఏం చేసిందండి? ఉపవాసం నువ్వు నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించిన ఈ మాట రావాలా? సూరి, ఏం మాట్లాడాలి నువ్వు? సచ్చినా బతికినా వెళ్తా. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళ్ళి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాక వెళ్తావా, ఉపవాసం ఉన్నకుండా వెళ్తావా? అది ఉపవాసం ఉన్నాకెళ్తే శాసనాన్ని మార్చగలిగింది. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. మనందరం కూడా మీ పిల్లలు బాగుండాలంటే యాక్షన్ తీసుకోవటం వల్ల తను దేశానికి రాణి అయిపోయిందని, రాణికి అన్నీ జరుగుతున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండాల్సినంత పని లేదు, అందరినీ పోగు చేయాల్సిన పని లేదు, ప్రజలను పోగు చేయాల్సిన పని లేదు.